దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ జనాలనే కాదు ప్రతి సినీ అభిమానిని షాక్ కు గురిచేశాయి. కనీస సభా మర్యాద పాటించకుండా తోటి నటీనటులపై రాజేంద్రుడు చేసిన వ్యాఖ్యల మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మాత్రం నేనింతే, నన్నెవరూ మార్చలేరు అంటున్నారు. ఇలా మనకు అలవాటే కదా. ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. మాజీ మంత్రి రోజాను అగౌరవంగా సంబోధించడం, నటుడు అలీని బూతు మాట అనడం, అచ్చిరెడ్డి మురళీమోహన్ విషయంలోనూ అమర్యాదగా మాట్లాడటం అన్నీ కలిపి రాజేంద్ర ప్రసాద్ ని కార్నర్ చేశాయి. తన తీరును దుయ్యబడుతూ పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నా రాజేంద్ర ప్రసాద్ మాత్రం అయితే ఏంటి అనే స్టైల్లో రియాక్ట్ అయ్యారు. షష్ఠి పూర్తి సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ తానన్న దాంట్లో తప్పేమీ లేదంటూ సమర్థించుకోబోయారు. మీకు తప్పుగా అర్థమైతే అది మీ కర్మ అంటూ డోస్ పెంచేశారు కూడా. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్ గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇదిలా ఉంటే తనపై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ విషయంలో అలీ మాత్రం హుందాగా స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ లో కనీస పశ్చాత్తాపం లేకపోవడంపై విమర్శలొస్తున్నాయి. ఈవెంట్ లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుక దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద కామెంట్స్ చేయడం ఇది మొదటిసారేమీ కాదు. రాబిన్ హుడ్ మూవీ ఫంక్షన్ లో ఆ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ విషయంలో ఇలాగే నోరు జారారు. డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే ఆట్లాడు. దొగ్గమ్ముడాడు, మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్, బి వార్నింగ్. సుదీర్ఘ నట జీవితంలో ఎన్నో విజయాలు సాధించి మరెన్నో మైలురాళ్లను దాటి ఎంతో అనుభవం గడించిన రాజేంద్ర ప్రసాద్ ఎందుకిలా మాట్లాడుతున్నారు అన్నది సగటు అభిమానిలో తలెత్తుతున్న ప్రశ్న.